హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు నల్ల మినపప్పు ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ నేనైతే ముందు రోజు నైట్ ఆ కప్పుతో 2 కప్పులు అయితే మినపప్పు అయితే నానబెట్టుకుంటున్నానండి. దాంట్లో వాటర్ పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ లేచేటప్పటికి చూడండి ఇలా అయిపోతుంది. అంటే ఇలా నానబెట్టుకుంటే ఏమంటే తొందరగా ఉడికిపోతుందని అర్థం. లేదు అంటే చాలా ఎక్కువ విజిల్ ఉడికించాలి. ఇప్పుడే ఎక్కువ విజిల్ ఉడికించాలి దీన్నైతే. ఇది ఆల్రెడీ బాగా కడిగి పెట్టుకొని మనం కుక్కర్ తీసుకొని కుక్కర్లో అయితే పప్పు అంతా వేసేస్తున్నాను నేను. ఇది పప్పు అంతా వేసేసి నెక్స్ట్ ఇందులో వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకొని కొద్దిగా అల్లం అయితే దంచేసి అయితే వేసుకోండి. ఒక 2 ఇలాచి, చెక్క, దాల్చిన చెక్క, నెక్స్ట్ లవంగాలు, 4 లవంగాలు అయితే వేసుకొని నెక్స్ట్ కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇలాచి అంటే అదే యాలక్కాయలండి అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని ఒక 4 మిరియాలు వేసుకొని అయితే మూత పెట్టుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు, లేదా వాటర్ ఎక్కువే పోస్తాం కనుక ఒక 7 విజిల్లు వచ్చినా పర్వాలేదండి. హైలో ఉంటే ఎక్కువ విజిల్ రావాలి, సిమ్లో ఉంటే ఒక 5-6 వచ్చినా పర్వాలేదు. 5 వచ్చినా పర్లేదు, ఉడికిపోతుంది బాగా. పప్పు అనేది తొందరగా మెత్తగా ఉడికిపోవాలి. నేనైతే సిమ్లో అయితే ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. నెక్స్ట్ ఇది ఉడికిపోయిన తర్వాత అసలు మెత్తగా నలిగిందా లేదా అనేది చూసుకుంటాం ఫస్ట్. లేదు అంటే గంటె తీసుకునైనా, లేదా పప్పుకం ఉంటుంది కదండి, పప్పు గుత్తి, అది తీసుకొని అయినా సరే బాగా నలుపుకోవాలి పప్పుని. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసేసి బిర్యానీ ఆకు అయితే వేసుకోవాలి. బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, ఆయిల్ వేసుకొని ఇది హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర, నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకొని కొంచెం కలుపుతూ ఉండాలి. అటు ఇటు కలిపినాక ఉల్లిపాయలు అండి, ఒక 2 ఉల్లిపాయలు అయితే కోసి ఉంచుకున్నాను కదా, అవి ఒక 2 ఉల్లిపాయలు అయితే వేసుకొని, ఇందాక మర్చిపోయాను, కుక్కర్లో ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్న. ఇందులో కారం, పచ్చిమిర్చి తగ్గించుకోవాలండి. కుక్కర్లో నేను వేయలేదు కనుక నేను డైరెక్ట్గా తాలింపులో వేసుకుంటున్నాను. ఒక 4 పచ్చిమిర్చి. లేదు కుక్కర్లో వేసేసి ఉంటే ఇందులో అయితే తక్కువ వేస్తా, కారమే ఇందులో ఎండుమిరపకాయలు వేసేసి కారం వేస్తాను. ఇందులో పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి అయితే కచ్చపచ్చ దంచేసి వేసిన. అది కొద్దిసేపు వేగిన తర్వాత కొంచెం అల్లం అయితే, ఆల్రెడీ మనం అల్లం అందులో వేసాం కాబట్టి ఇందులో కొద్దిగా అల్లం వేస్తున్నాను. వేసేసి కచ్చపచ్చ కలుపుతున్నాను నీట్గా. కలిపిన తర్వాత ఉల్లిపాయను, కరివేపాకు అయితే వేసేస్తున్నానండి. వేసేసి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటాలు అయితే తీసుకుంటున్నాను. 3 టమాటాలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే వేసేసి అయితే బాగా కలుపుకోవాలండి. ఇది ఉడికిపోతుంది కదా, టమాటా బాగా మిక్స్ అయిపోతుంది. వదిలేసిన తర్వాత ఆయిల్ వదులుతుంది టమాటా ఉడికిన తర్వాత. అది అయిన తర్వాత నెక్స్ట్ కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది టమాటాలకి పట్టేటట్టు అందులో కొద్ది వాటర్ వేసుకొని ఉంచాలండి. అంటే ఉడకనివ్వాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే పప్పు అయితే పెట్టుకున్నామో అదైతే ఇందులో కొంచెం గరం మసాలా అయితే వేసుకోండి. మనం పప్పు అయితే పెట్టుకున్నాం కదా, అదైతే ఇది బాగా వేగిపోయినాక ఇది వేసేసి ఆ పప్పు వాటర్తో కలిపేసి అయితే వేసేయాలి. వేసేసి ఉడికించుకోవాలి బాగా.
బాగా ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, మినపప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే పంజాబ్లో బాగా చేస్తారు దీన్ని. పంజాబ్ సైడ్ అయితే బాగా తింటారండి. ఇది రోటీకైనా, అన్నంకైనా, చపాతీకైనా చాలా బాగుంటుంది. ఇందులో నెయ్యి వేస్తాం కదా, అదైతే చాలా ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది కొంచెం చాలా టేస్టీగా తగులుతుంది. ఇది మా పిల్లలు అయితే బాగా తింటారండి ఇష్టంగా. నాకైతే కొంచెం బంకగా ఉంటుంది కాబట్టి తినబుద్ధి కాదు, కానీ తప్పదు, పిల్లల కోసం. హెల్దీ అండి, ఇది చాలా హెల్దీ ఫుడ్ కదా, అందుకని పిల్లల కోసం అయితే నేను ఇదైతే అప్పుడప్పుడు 1 మంత్లీ 2 టైమ్స్ అయినా లేదా 1 టైం అయినా సరే అట్లా కుక్ చేస్తూ ఉంటాను. బాగుంటుంది, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, ఇలాగా మీకు కూడా నచ్చుతుంది. ఇవన్నీ చూడండి, నేనైతే వేసేసిన కదా, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకుంటే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, సరిపోతే మళ్ళీ వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్లో బాక్స్లో వేసేటప్పుడైనా, మీరు అన్నంలో కలుపుకొని తినేటప్పుడైనా మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తినండి, ఇంకా బాగుంటుంది. మా పిల్లలకైతే ఇది బాక్స్లో వేసేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేస్తాను. ఇద్దరు బాక్సుల్లోనూ ఒక స్పూన్ నెయ్యి వేస్తే అది వాళ్ళు మధ్యాహ్నం తినేటప్పటికి చాలా బాగుంటుంది అండి, టేస్ట్గా వస్తుంది. ఇది అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. Thank you so much. Please support for me. Thanks for keep watching. Bye bye. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి, బాగుంటే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.